ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క లెటర్స్ను వాళ్ళు చదివి వినిపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చదివి వినిపించారు. అది వాళ్ళకు కూడా తెలుసు. ఎక్కడైతే టెక్నికల్గా అధికారులు కట్టాలని అన్నారో అక్కడ వాళ్ళ కట్టలేదు. ఓకే, డ్యామ్ సేఫ్టీ అథారిటీ కట్టుమన్న దగ్గర వీళ్ళు కట్టలేదు. ఇది కేవలం అరే ఆయన కేసీఆర్ గారే చెప్పారు కానీ ఎన్నిసార్లు 100 సార్లు చెప్పిలు నా మెదడుని సుక్క రక్తం చేసి నేను కట్టిన కాలేజీలో నేను తమాషానా అని అన్నారా లేదా? సుక్క చేసి రక్తం చేసి కడితే ఇలా కాళేశ్వరం సుక్క నీళ్లు రాకపాయే. ఓకే, ఇప్పుడైతే కాళేశ్వరం అదేంటిది మేడిగడ్డ బ్యారేజ్ కుంగి కాళేశ్వరము నుంచి నీటి అయితే రావట్లే కదా. నీటి రాకపోయినా కూడా ఈరోజు యావత్ భారతదేశంలో హైయెస్ట్ క్రాప్ ప్రొక్యూరింగ్ జరిగిందా లేదా? గత 2 సంవత్సరాలల్లా హైయెస్ట్ క్రాప్ ప్రొక్యూరింగ్ వితౌట్ ఇన్వాల్వ్మెంట్ ఐదర్ వితౌట్ కన్సిడరేషన్ ఆఫ్ కాళేశ్వరం. మరి దాని లాభం ఏముంది? 86,000 కోట్లు ఇప్పటికే చెల్లించిన డబ్బులు 1,45 కోట్లతో కట్టినటువంటి ప్రాజెక్టు, దాని డబ్బంతా ఎక్కడి పోయింది? సో ఇదంతా ఒక పెద్ద ఘరానా మోసం. ఇది జస్ట్ వాళ్ళ ఎలక్షన్స్కి వాళ్ళు చేసే హంగు ఆర్భాటాలు ధనబలాన్ని చూపించడానికి కాళేశ్వరాన్ని ఒక ఏటీఎంగా చూపించడానికి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినాం. ఈరోజు ప్రజాపక్షంలో ఉన్నప్పుడు మేము చెప్తున్నాము. రైట్, ఇంకొకటి అంటే బీజేపీ నుంచి బండి సంజయ్ లాంటి వారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. సిబిఐకి ముందు నుంచి మేము అప్పగించమని చెప్తున్నాం, కానీ అక్కడ కూడా అప్పగించే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే అక్కడ ఇద్దరు ఒకటే, కానీ ఇప్పుడు మొత్తానికి అప్పగించాలని చెప్తున్నా కొన్ని పాయింట్లు మాట్లాడారు. ఇటువైపు ఫోన్ ట్యాపింగ్ అంశం, లేకపోతే ఓవరాల్ టోల్ టెండర్లు ఏవైతే అంశంలో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించో, లేకపోతే మొన్న ఓఆర్ఆర్కి సంబంధించినటువంటి ఆ టెండర్లతో పాటుగానే కేటీఆర్ నిర్వహించినటువంటి F1 ఫార్మర్ రేస్కి సంబంధించిన అంశాలు, ఇవన్నీ కూడా సిట్ ఎక్కడ తేల్చట్లేదు, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు ముందుకు వెళ్ళట్లేదు అనేటువంటి అంశాలు లేవనెత్తారు. ఇప్పుడు ఒక వ్యక్తి నేరం చేస్తే ఎక్కడో తెలియకుండా ఢిల్లీలో ఇచ్చి వాళ్ళ నేరాన్ని ప్రజాక్షేత్రంలో కనబడకుండా చేసే పని ఎప్పుడు చేయొద్దు. కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రభుత్వం చాలా మంచి నిర్ణయం తీసుకుంది సిబిఐకి ఇచ్చి. మొదట మేము ఏం చేసినాం, అసలు నిజంగా దీంట్లో అవకతవకలు జరిగినాయా లేవా అనే విషయాన్ని మేము తెలుసుకునే ప్రయత్నం చేసినాం. మేము కూడా ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీని 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం చేసిన ఒక కేసీఆర్ గారిని వెంటనే దూషించాలన్న ఆలోచన మాకు లేదు. నువ్వు ఒక ప్రాజెక్ట్ కడితే దాని నుండి పైసా ఫాయిదా లేనప్పుడు, అసలు దాని మీద అనుమానాలు ప్రజలకు ఉన్నప్పుడు ప్రజాక్షేత్రంలో దాన్ని పెట్టవలసిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రభుత్వం దీన్ని నిజ నిర్ధారణ చేయలే. ప్రభుత్వం కూడా ఏం చేసింది, ఒక థర్డ్ పార్టీకి లాగా, అంటే ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఒక కమిషన్ వేసింది. అది కూడా పీసీ ఘోష్ లాంటి ఒక జానేమానే, ఈ దేశంలోనే చాలా పేరు ప్రఖ్యాతలు గాంచి ఎన్నో మంచి మంచి తీర్పులు ఇచ్చినటువంటి సమూహానికి దీనికి అప్పచెప్పింది. వారు నిర్ధారించిన తర్వాత మాత్రమే సిబిఐకి ఇచ్చింది. ఈరోజు ప్రజాక్షేత్రంలో వాళ్ళు దోషులైళ్ళు. ఏ ప్రజలనైతే వాళ్ళు మోసం చేసిల్లో ఆ ప్రజల సమక్షంలోనే వాళ్ళు దోషులైళ్ళు. ఇంకా రేపు రాయబోయే కార్యాచరణ ఇప్పటికి ప్రతిపక్షాలు ఏమంటున్నాయి, ఇది ఒక కక్ష వేధింపులు చేస్తున్నారు మా మీద అంటున్నారు. ఏదో వాళ్ళకు భయపడి మేము సిబిఐకి ఇవ్వలేదు. దీంట్లో ఉన్నటువంటి వ్యవస్థలు ఇంకా రావాలి, దీంట్లో ఉన్న తప్పిదాలు ఇంకా తేటతెల్లం కావాలి. ప్రజా సమక్షంలో వాళ్ళు దోషులు నిలబడాలి. చట్టము న్యాయము ఇంకా బ్రతికే ఉంది. నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నీ రాజ్యాంగ తానాషాయి లాగా ఈ రాష్ట్రాన్ని కానీ ఈ దేశాన్ని నడిపిస్తే చట్టం ఒక రోజు తన పని తను చేసుకపోతుందని సామాన్య ప్రజలకు, దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు చట్టాల మీద నమ్మకం కల్పించే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు దానికి సిబిఐకి అప్పచెప్పిండు. డౌట్ అంటే పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలు ఇందాక మనం మాట్లాడుకుంటే, ఈ అంశాలతో పాటుగా ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్ అంశం చాలా కీలకంగా అవుతుంది. మనం అసెంబ్లీలో అంశం కూడా లేవనెత్తినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ బీసీ రిజర్వేషన్ అంశం అనేది కాంగ్రెస్ పార్టీ ఒక అనాలోచితంగా ఇచ్చినటువంటి నిర్ణయంగా ఇటువైపు బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ సపోర్ట్ చేసినా కూడా అక్కడికి వెళ్ళేటప్పుడు సపోర్ట్ చేయనటువంటి సందర్భం బీజేపీ కూడా ఉంది. సో దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు మా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో జిత్నా ఆబాది ఉత్నా బాగ్దారి అని చెప్పిండు. ఎంత సమూహం ఉంటే అంత వాళ్ళకి హక్కు ఉండాలని, మేమెంతో మాకంత. కాబట్టి ఆలోచన ఏంది, మా మూల సిద్ధాంతం ఏంటంటే ఈ దేశంలో ఉన్న ప్రజలు వాళ్ళ యొక్క జనాభా దామాష ప్రకారం వాళ్ళ హక్కులు పొందాలి. సరే, అది రాష్ట్ర పరిధిలో వస్తుందా, కేంద్ర పరిధిలో వస్తుందా, జిల్లా పరిధిలో వస్తుందా, రాజకీయంగా వస్తుందా, సామాజికంగా వస్తుందా అనేది ఒక భాగం అయితే,
వాళ్ళ జన సమూహానికి తగ్గట్టుగా వాళ్ళకి హక్కు దొరకాలనేది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం, రాహుల్ గాంధీ గారి ఆలోచన. దాని పరంగానే మేము బీసీ కులగణనకు పోయినాం. ఓకేనా, మొత్తం రాష్ట్ర కులగణనకు పోయినాం, జనగణనతో పాటు కులగణన చేసినాం. ఈరోజు ఎవరి వాటా ఏందనేది చెప్పేసినాం ప్రజలు. కానీ ఎంతమంది ఉన్నారో ఈ వర్గాల్లో ఉన్నటువంటి వివరాలు చెప్పలేదు. బీసీలకు సంబంధించి ముస్లిం బీసీలుగా వేరేగా ఇది ఒక ప్రాతిపదికను తీసుకొచ్చారు, ఈ ప్రోపగండాకు సంబంధించి వ్యతిరేకిస్తుందని బీజేపీ చెప్పినటువంటి సందర్భాలు, అందుకే బిల్లు పాస్ అవడంలో జాప్యం జరుగుతుంది అంటున్నారు. లేదు, కంపల్సరీ ముస్లింలకు వాళ్ళ వాటా వాళ్ళకు వస్తుంది. ముస్లింలు కాకుండానే ఉన్నటువంటి బీసీలకు బీసీ వాటా బీసీకి వస్తుంది. వాళ్ళు ఏంటంటే ముస్లిం, మీకే బీజేపీ గురించి తెలియదు ఏమున్నది. ఏ దాంట్లో బీజేపీ వాళ్ళు ఎంత నైపుణ్యమైన మంతులు అంటే ఈ ప్రపంచంలో, వాళ్ళు ప్రతి ఒక్క దాంట్లో కూడా హిందూ ముస్లిం తీసుకొచ్చుట్లలో వాళ్ళు చాణక్యులు, వాళ్ళు అపరచాణక్యులు. వాళ్ళు ఇప్పుడు రోడ్డు మీద పోతున్న యాక్సిడెంట్ అయినా సరే దాన్ని దాన్ని హిందూ ముస్లింగా కన్వర్ట్ చేసే అంత సమాచారం వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళు చూసే కోణమే, వాళ్ళు చూసేటటువంటి బైనాక్యులర్ మిర్రరే హిందూ ముస్లిం. కాబట్టి ఇంత పెద్ద భారతదేశంలో ఉన్నటువంటి ఇంత పెద్ద 140 కోట్ల ప్రజాస్వామికానికి, రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మంది జనాభాకు సంబంధించినటువంటి వాళ్ళ పురోగతికి, రేపు రాబోయే ఎన్నో సంవత్సరాల వాళ్ళ యొక్క అభ్యున్నతికి, పురోగతికి ఉపయోగపడేటటువంటిది జనకుల గణన అనేది ఏదో ముస్లింల కోసం చేయడం అనేది వాళ్ళ కుంచిత మనస్తత్వానికి నిదర్శనం తప్ప వాళ్ళ ప్రజాస్వామికబద్ధమైనటువంటి ఆలోచనలకు శూన్యమని నేను చెప్తున్నాను. రైట్. ఇంకొక అంశం అంటే ఇటువైపు ఫోన్ ట్యాపింగ్ అంశం ఇంతవరకు తేల్చలేదని బండి సంజయ్ మాట్లాడడం కానీ, లేకపోతే జాప్యం చేస్తుందా, లేకపోతే కొంతమందికి మాత్రమే అది అనుకూలంగా ఉండబోతుందా అనేటువంటి వ్యాఖ్యలు వినిపిస్తుంది. ఎందుకు ఇంతవరకు కేసుకు సంబంధించి లేకపోతే ఆ విచారణకు సంబంధించి జాప్యం జరుగుతుందంట? ఫోన్ జాప్యం అనాలా లేకపోతే విచారణ కొనసాగుతుంది? ఇప్పుడు సిట్ అనేది చాలా పారదర్శకంగా విచారణ చేస్తుంది, అందరినీ పిలిచి మాట్లాడుతున్నారు. ఓకేనా, ఈవెన్ మా కాంగ్రెస్ వాళ్ళకు